హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే అథర్వ్ దివ్య వాళ్ళ ఇంట్లో తన పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళాడా అనుకోగానే ఫుల్ ఖుషి అయిపోయింది. బట్ అది బయటికి కనిపించకుండా సీరియస్గా ఫేస్ పెట్టి, అలాంటప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కూడా వెళ్ళొచ్చు కదా, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు, పదే పదే వదిలేసి వెళ్ళిపోయారు అని అనకే, నిన్ను అడవిలో వదిలేశానేమో అని నాకే డౌట్ వస్తుంది. నాకు తెలుసు మీ గురించి, మీరు కావాలనే నన్ను వదిలేశారు. అయినా నేను ఎటుపోతే మీకేంటి? అబ్బా నిజమే, నేను కావాలని వదిలేయలేదు అని చెప్తున్నాగా. నువ్వు ఎటుపోవడానికి గాలికి ఎగిరిపడే విస్తరాకువు కాదు, నా ప్రాణంవి, నా డెవిల్ గాడివి అంటూ తన బెడ్ పై కూర్చోవడంతో అతను కింద కూర్చుని ఖుషి చేతులు పట్టుకుంటాడు. మధ్యాహ్నం వదిలేశారుగా అంటుంది అలిగినట్టు మొహం పెట్టి. అది కావాలని చేయలేదు అని చెప్తున్నానుగా. ఐ స్వేర్ ఇంకెప్పుడు వదిలిపెట్టను, నా ప్రాణం పోయినా అనకముందే అతని నోటిపై చేయి వేస్తుంది. అథర్వ్ తనని చూస్తాడు. అథర్వ్ అలాగే చూస్తూ ఉండడంతో చేయి తీసేస్తుంది. అయినా అమ్మాయి బానే ఉందిగా, ట్రై చేయొచ్చుగా అంటుంది నవ్వు ఆపుకుంటూ. అథర్వ్ అది చూసి, నన్నే అంత మాట అంటావా, చెప్తా నీ పని, ఆగవే అంటూ కింద నుండి లేచి తనను పట్టుకుందామని చూస్తాడు. కానీ ఖుషి అప్పటికే తప్పించుకుని బెడ్కి అటు సైడ్ వెళ్తుంది. నేను ట్రై చేసుకోవాలా నీతోనే ఓకే చెప్పించుకోలేకపోతున్నా, మళ్ళీ ఇంకొకరా, నాకు అలాగే ట్రై చేస్తాను, ఎలాగో దివ్య కత్తిలా ఉంటుంది అంటాడు తన వెంబడి పరిగెత్తుతూనే. ఖుషి సోఫా వెనక ఆగి, ట్రై చేయి, అప్పుడు ఉంటుంది మీకు, మీరు ఆడుకోవడానికి, మీ కంత్రీ పనులు ఎవరు ఊరుకోరు, భరించరు. ఆహా అవునా అంటూ తన వెంట పడతాడు. ఖుషి మళ్ళీ తప్పించుకుంటుంది. దమ్ముంటే ఆగవే, అయిపోయావు నువ్వు అంటూ ఖుషి చేతిని పట్టుకోబోయి తన చున్నీని పట్టుకుంటాడు. దాంతో ఖుషికి స్లిప్ అయి వన్ రౌండ్ తిరిగి పడబోతుంటే అది గమనించిన అథర్వ్ తన చేతిని పట్టుకుంటాడు. కానీ తనకి కూడా స్లిప్ అయి ఖుషిపై పడతాడు. ఇద్దరూ బెడ్ పై పడతారు. ఖుషి కంగారుగా కళ్ళు పెద్దవి చేసి మరీ అతని వైపు చూస్తే అథర్వ్ తన కళ్ళల్లోకి చూస్తాడు. ఖుషి గుండె చప్పుడు అతనికి స్పష్టంగా తెలుస్తుంది. అథర్వ్ చూపు తన మనసుకి గుచ్చుకుంటుంటే చూపుకి కిందికి దించేసి సర్ అన్న మాటే అనగలిగింది. అది కూడా బయటికి రాలేదు. గొంతు తడారిపోయింది. అథర్వ్ వెంటనే తనతో పాటు పక్కకు దొర్లుతాడు. ఈసారి ఖుషి తనపై ఉంటుంది. షాక్తో మెల్లగా కళ్ళెత్తి అతని వైపు చూస్తుంది. అప్పటికే అథర్వ్ చూపు ఒక దగ్గర నిలిచిపోవడం చూసి సిగ్గుగా అనిపించిన అతని చూపుని బట్టి అతను ఎక్కడ చూస్తున్నాడో చూస్తుంది. తన ఎడం భుజంకి ముందు 4 అంగుళాల కింద పుట్టుమచ్చని చూడటం చూసి సిగ్గుతో ఏం చేయాలో తెలియక అతని ఎదలో తలదాచుకుంటుంది. అథర్వ్ చిన్నగా నవ్వి తన తల నిమురుతాడు. డెవిల్, నువ్వు ఇలాగే ఉంటే పిల్లాడు తట్టుకోలేడే, లేవు బంగారం. ఖుషి ఆ మాటకి తేరుకొని లేవాలని చూస్తుంది. కానీ తన నడుం చుట్టూ అథర్వ్ చేయి ఉండడంతో మీరు వదిలేస్తే లేస్తానంటుంది. ఇంతలో డోర్ కొట్టడంతో ఇద్దరూ డోర్ వైపు చూస్తారు. అమ్మా ఖుషి, రా డిన్నర్ చేద్దు కానీ, మధ్యాహ్నం కూడా తినలేదు, ఇప్పుడు తన ఇప్పుడు తినకపోతే బాగోదు చెప్తున్నా అంటూ వార్నింగ్ ఇస్తారు మాధవి గారు. అప్పటికే అథర్వ్ కోపంగా తన వైపు చూడటం చూసి భయంగా, అలాగే ఆంటీ వస్తున్నానంటుంది. సరే ఫాస్ట్గా రా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మాధవి గారు. అథర్వ్ కోపంగా, మధ్యాహ్నం ఎందుకు తినలేదే? ఖుషి సైలెంట్, చెప్పు అని అరిచేసరికి ఖుషి ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంది. అది మీరు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయేసరికి ఏడుపు వచ్చేసింది. ఆ బాధని ఎలా చూపించాలో తెలియక అంటుంటే, కడుపు మీద చూపించావు అంతేనా నిన్ను అంటూ కోపంగా చేయి ఎత్తుతాడు. అది చూసి ఖుషి భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అథర్వ్ తన తల నిమురుతూ, ఇంకెప్పుడు ఇలా తినకుండా ఉండకే, ఇంకెప్పుడు నిన్ను వదిలేయను, పద డిన్నర్ చేద్దాం, మీరు నన్ను వదిలితే నేను లేస్తాను. అథర్వ్ తన్ని వదిలిపెడతాడు. ఖుషి లేచి తన చున్నీని చూస్తుంది. అప్పటికే అది గమనించిన అథర్వ్ తన చేతిలో ఉన్న చున్నీ నీ ఖుషి భుజాల చుట్టూ వేసి, సారీ డెవిల్, నీ చేయి పట్టుకుందాం అనుకున్నాను కానీ అనుకోకుండా చున్నీ వచ్చింది అంటూ సంజాయిషీ ఇస్తాడు. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అథర్వ్ కూడా నవ్వుకొని తను కూడా కిందికి వెళ్తాడు. డిన్నర్ చేశాక నిన్నటి లాగే అథర్వ్ రూమ్లోకి వస్తుంది ఖుషి. బాల్కనీలో ముందు రోజు ఉయ్యాలని చూడడంతో ఈ రోజు కూడా అందులో కూర్చొని చదువుకుంటుంది. అథర్వ్ చెప్పడంతో అథర్వ్ కూడా బాల్కనీలో కూర్చుని తన పని తను చేసుకుంటాడు. ఇంతలో అథర్వ్కి దివ్య మాటలు గుర్తొస్తాయి. అథర్వ్ చాలా హ్యాపీగా ఉందిరా, థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంటుంది దివ్య. అథర్వ్ చిన్నగా నవ్వి, నువ్వు హ్యాపీ కదా, అది చాలు, థ్యాంక్స్లు చెప్పకు. దివ్య నవ్వుతుంది. అథర్వ్ నిన్నొకటి అడగనా అంటుంది. స్విమ్మింగ్ పూల్లో చిన్న చిన్న
డక్కు బొమ్మల్ని వేస్తూ, ఏంటి దివ్య, నువ్వు ఖుషిని ప్రేమిస్తున్నావా అని డైరెక్ట్గా అడుగుతుంది అథర్వ. తను అడిగిన దానికి ఆశ్చర్యపోయిన తర్వాత చిన్నగా నవ్వి, అవును, ఖుషి కూడా నిన్ను ప్రేమిస్తుందా కదా. ఏమో దివ్య, అది కన్ఫ్యూజన్గా ఉంది. ఒక్కోసారి దగ్గర అయినట్టు కనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే దూరం అవుతుంది. ఏం అర్థం కాదు. ఉమ్, తను నిన్ను ప్రేమిస్తుంది అదర్. అది తన కళ్ళల్లోనే కనిపిస్తుంది. నేను నిన్ను హగ్ చేసుకునే గానే జెలస్ గా ఫీల్ అయింది. నేను నిన్ను రమ్మనగానే నా మీద కోపం, నువ్వు తన్ని వదిలి వెళ్తావనే కంగారు రెండు తన ఫేస్ లో కనిపించాయి. కానీ దివ్య, నేను నీకు చెప్పలేదు కదా నా ప్రేమ విషయం. నీకెలా తెలిసింది? ఖుషిని కూడా ఇప్పుడే చూసావు, అంతలోనే ఎలా చెప్పావు? మీ కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఎంతుందో ఇట్టే చెప్పొచ్చు, అలాంటిది నేను చెప్పలేనా? మరి నా మీద అంత ప్రేమ పెట్టుకొని ఖుషి నాతో ఎందుకు చెప్పట్లేదు? మేబీ తన ఫ్యామిలీ గురించి కావచ్చు, లేకపోతే తను నిన్ను ప్రేమిస్తున్నట్టు తనకి కూడా తెలియకపోవచ్చు. థ్యాంక్ యూ దివ్య, ఇన్ని రోజులు తన విషయంలో నేను కన్ఫ్యూజన్లో ఉన్నా నువ్వు క్లారిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంటికి వెళ్ళు, అక్కడ మీ మేడం ఎలా ఉందో తెలుసుకొని బ్రతిమలాడుకో అని అథర్వుని పంపిస్తుంది. అథర్వు అందరికీ బాగా చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఇంటికి వచ్చాక దివ్య చెప్పినట్టు ఖుషి అలాగే బిహేవ్ చేయడం చూసి ఆశ్చర్యపోయిన తర్వాత నవ్వుకుంటాడు. నిజంగానే డెవిల్ నన్ను లవ్ చేస్తుందా? మరి ఎందుకు చెప్పట్లేదు? దివ్య చెప్పినట్టు తనకి నన్ను ప్రేమిస్తున్నట్లు తెలియట్లేదా? లేక తన ఫ్యామిలీ విషయంలో రేవంత్ ఏమైనా చేస్తాడేమో అని భయపడుతుందా? చూద్దామనుకుని తన పనిలో పడిపోతాడు.